నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పట్టణంలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ అది ప్రెషర్ ఉంటుంది.
రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యం లోపల అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వారోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ రోజున బస్టాండ్ ప్రాంతం లోపల 2వ రోజు కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అగ్ని ప్రమాదాల మీద అవగాహన కలిగించడం జరుగుతుంది. అందులో బస్టాండ్ ప్రాంతం లోపల ఈ రోజున సోమవారం కాబట్టి మహిళలందరూ కూడా చాలామంది రావడం జరిగింది. వాళ్ళకు సిలిండర్ గురించి కానీ వంట సంబంధించిన దాని లోపల అగ్ని ప్రమాదం జరగకుండా గాబరా పడకుండా ఎలా రక్షించుకోవాలి, ఎలా సిలిండర్లు ఆర్పాలని చెప్పేసి వాళ్ళకి చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అగ్ని ప్రమాదం జరగగానే 101కు ఫోన్ చేయాలి, లేదంటే లోకల్గా మెసేజ్ ఇచ్చేసి అంటే 8712699260కు నంబర్ ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నాం. వచ్చేది వేసవి కాలం లోపల అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడేకంటే అగ్ని ప్రమాదాలు జరగకముందే జాగ్రత్తలు తీసుకునేసి అన్ని అందుబాటులో పెట్టేసుకొని అగ్ని ప్రమాద రహిత వేములవాడని తయారయ్యారని చెప్పేసి మా వేములవాడ అగ్నిమాపక సిబ్బంది యొక్క లక్ష్యం. అందుగురించి మీ ప్రజలందరూ కూడా సహకరించేసి అగ్ని ప్రమాదాల లోపల ఆస్తిని రక్షించినట్టే, జాతీయ ఆస్తిని రక్షించినట్టే. అందుగురించి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా వేసవి కాలం లోపల జాగ్రత్త ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందుగురించి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల లోపల చేసిన చాలామంది కూడా ఈ అగ్ని ప్రమాద అవగాహన కలిగినందుకు మాకు కూడా తృప్తిగా ఉంది. ప్రతిరోజు కార్యక్రమం కింద 20వ తారీఖు వరకు ఇదే విధంగా వేములవాడ పట్టణంలో వివిధ ప్రాంతాల లోపల కూడా అగ్ని ప్రమాదాల మీద అవగాహన కలిగించడానికి కరపత్రాల ద్వారా కానీ, పోస్టర్ల ద్వారా కానీ, మేము నోటు వేసే ద్వారా కానీ, మైకుల ద్వారా కూడా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజున ఆర్టీసీ సిబ్బంది కూడా మమ్మల్ని సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అగ్ని ప్రమాద రహిత వేములవాడ కావాలి శాఖ వారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా బస్ స్టేషన్లో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించినారు. ఎందుకంటే మహిళలు ఈరోజు సోమవారం మహిళలు ప్రయాణికులు కావచ్చు, భక్తులు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రద్దీగా ఉంటుంది బస్ స్టేషన్లో. ఈ డెమో చేసినందుకు మహిళలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే వాళ్ళ లోపల అభిప్రాయాన్ని బయటకు చెప్పారు. సార్ ఇందాక ఏదైనా ప్రమాదం జరిగితే మేము చాలా భయపడిపోయాం, ఇవాళ అగ్నిమాపక శాఖ వచ్చి ఇలాగా చేస్తే అయ్యో ఇంతేనా అని మాకు అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వారికి టీం వేములవాడ తరఫున అగ్నిమాపక సిబ్బంది వేములవాడకి రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు కోసం రాష్ట్ర కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాటు దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తుందని, వచ్చే 20 ఏళ్ల పాటు దేశ సమగ్రత, రక్షణ తదితర సమస్యలను పరిష్కరించే సత్తా కేవలం నరేంద్ర మోదీకి ఉందన్నారు. జనతా పార్టీ రాష్ట్ర స్థాయి పిలుపు, జాతీయ స్థాయి మొదటి దశ ఎన్నికల ప్రచారం ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి బూత్లో 541 బూతులు ఏవైతున్నాయో ఈ జిల్లాల అన్ని బూతులలో ప్రచారం ప్రారంభమైంది. పార్టీ పిలుపు దృష్ట్యా ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా కానీ, రాష్ట్ర స్థాయి కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు, స్థానిక నాయకత్వం కావచ్చు, జిల్లా అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈరోజు వారి బూతుల్లో ప్రచారం, ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. దాదాపు మొదటి దశ ప్రచారం ఈరోజు 80% కాదు 90% కంప్లీట్ అయిపోతుంది. ప్రజల ఆలోచన విధానం కూడా నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నారు. ఈ దేశానికి దిక్సూచి దమ్మున్న నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు,
దేశాన్ని నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారిని ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిని చూసుకున్నట్లయితే ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా అనేకమైన పోరాటాలు, ఉద్యోగుల కోసం పోరాటాలు, నిరుద్యోగుల కోసం పోరాటాలు, ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటాలు చేసి జైల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే కేవలం బండి సంజయ్ గారు. మరి అలాంటి నాయకత్వాన్ని మనం మరపరుద్దాం. ఈ దేశానికి మోడీ ఎంత రక్షణ అవసరమో ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా బండి సంజయ్ గారిని గెలిపించాల్సిందిగా ప్రజలు కూడా కోరుతూ ఉన్నాం. అనేక విషయాలలో కూడా గతంలో చేసిన మేనిఫెస్టో ఏదైతున్నదో 370 అధికరణ కావచ్చు, రామాలయ నిర్మాణం, సిఏఏ, ఇవన్నీ కూడా ఏమి చేసామో అని భారతీయ జనతా పార్టీ చేసింది. నెక్స్ట్ కూడా ఈ 10 సంవత్సరాలు ఇంకో దాదాపు మిషన్ 47 దాకా పెట్టుకున్నాడు, 2047 దాకా పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ గారు. మరి మన ధైర్యమే మన ఓటింగ్ శాతం ఏదైతే ఉన్నదో 50% ఓటింగ్ దాటాలి, 400 సీట్లు దాటాలి అనే దాని మీద చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరిత వాగ్దానాలతో ఏ ఒక్క దాన్ని కూడా ఈ రోజు కూడా అమలు చేయాలి. 6 గ్యారెంటీలు అన్నారు, ఎక్కడ కూడా రైతు భరోసా ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు. మరొకసారి మభ్యపెడే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ వ్యతిరేకతతో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ కొట్టేసి తప్పితే కాంగ్రెస్ పార్టీ విశ్వాసంతో ఇక్కడ ఒకటే. అది గ్రహించకుండా అవాకులు చెవాకులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కనుక వీటన్నిటి కూడా బ్యాలెట్తో సమాధానం చెప్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గ ప్రజలు కానీ. కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి ఏదైతుందో ఖచ్చితంగా విశ్వాసం ఉన్నది. 2 లక్షల మీద 3 లక్షల మెజార్టీ గెలవడానికి సన్నద్ధంగా ఉన్నారు కనుక మరొక్కసారి కూడా బండి సంజయ్ గారిని నరేంద్ర మోడీ ఆశీర్వదించడానికి కోరుతూ ఉన్నాం. భారత్ మాతాకి జై. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాచారం గ్రామంలో ఈ నెల 7న జరిగిన చోరీలో ట్రాక్టర్ దొంగతనం కేసులో నిందితుల్ని కొండగట్టు వద్ద పట్టుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవిచందర్ తెలిపారు. ట్రాక్టర్తో పాటు నిందితులు ఉపయోగించిన హెచ్ఎఫ్ డీలక్స్ బండిని 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును త్వరగా పూర్తి చేసేందుకు మల్యాల సీఐ నీలం రవి, మల్యాల ఎస్ఐలను జగిత్యాల డీఎస్పీ అభినందించారు. ఈ తారీఖు వచ్చేసి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద దొంగతనం కేసు నమోదు చేసుకొని మేము ఎస్ఐ గారు మరియు సిఐ గారు పరిశోధన ప్రారంభించారు. ట్రాక్టర్ ట్రాలీ ఈ 2 కూడా దొంగతనం అయింది. దీంట్లో ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ తీసి మన సిఐ గారు ఎస్ఐ గారు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. సింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇతడి ఆలంపల్లి గ్రామము, కడెం మండలం, నిర్మల్ జిల్లా. తర్వాత గొర్రె మధుకరు, ఇతంది సాంసాగర్ మండలం, ఉట్నూరు మండలం. తర్వాత పెంబి రాజు, ఇతందేమో మీసాల భీమన్నగూడెం, ఆలంపల్లి. ఇంకొక బాలనేరస్తున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఏంటంటే ఇక్కడికి వచ్చేసి రాత్రి 2 రక్కీ నిర్వహిస్తారు మోటార్ సైకిల్ వేసి. ఒక అతను ఏంటంటే తెల్లవారుజామున ఏంటంటే ముసుగేసుకొని దాన్ని ఆ ట్రాక్టర్ను దొంగతనం చేసుకొని బయటకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏంటంటే దాన్ని మార్చి ఇంజన్ కానీ దాని ట్రాలీని కానీ మార్చి దాన్ని కలర్ వేసి దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే ఏంటంటే మనకు ఈ సాంకేతిక సాయంతో మేము క్లూ వస్తుంది. మనం చేసిన ఎఫర్ట్స్ వల్ల దాని ఆధారంగా ఏంటంటే నిందితులను పట్టుకొని దాన్ని దొంగిలించబడిన ట్రాక్టర్ మరియు ట్రాక్టర్ ట్రాలీ స్వాధీనం చేసుకొని ఆ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు వాళ్ళ 4 దగ్గర 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ దొంగిలించబడిన ట్రాక్టర్ ట్రాలీ విలువ 8 లక్షలు ఉంటుంది. కాబట్టి ఇది ఇంత పెద్ద దొంగతనాన్ని అతి స్వల్ప వ్యవధిలో ఛేదించిన సిఐ మల్యాల్ నీలం రవి మరియు ఎస్ఐ రహీం మరియు వారి సిబ్బందిని మన జిల్లా ఎస్పీ గారు కూడా అభినందించారు. వారికి తగిన రివార్డు ఇవ్వడం జరుగుతుంది. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన వేదికలో ఆయన మాట్లాడారు. వేదికపై కళా బృందం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
विश्राम गंगाराम सवारकर, बापूराव जोशी, गणानी सहस्त्रबुद्धे, संभाजीराव तुकाराम गायकवाड, शिवराम गोपाल जाधव, अनंतराव चित्रे, रामचंद्र मोरे, महात्मा ज्योतिराव फुले के शिष्य गोपाल बाबा वलंकर तथा परिषद में पधारे कार्यकर्ताओं का मैं आभारी हूं। सभी भारतीयों की बराबरी में अन्न, वस्त्र, आसरा प्राप्त करने का जन्म सिद्ध अधिकार है। यदि तुम्हें स्वाभिमान पूर्वक जीवन जीना है तो स्वावलंबन ही आत्मोन्नति का एकमात्र मार्ग होना चाहिए। नमस्कार। भीमा राम जी की पत्नी है, जन्मूल करती दो सुबेदार में गली है। శ్రీరామనవమి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా తుపత్రాల గ్రామానికి చెందిన అర్చకులు ఆధ్యాత్మికంగా ఎంతోమంది భక్తులకు భక్తి మార్గంలో పయనించేటట్లు తన వంతు కృషి చేస్తున్న చక్రవర్తి ఆచార్యులు శ్రీరామనవమి సందర్భంగా రాముని పట్ల వారికుండే భక్తిభావం బియ్యపు గింజపై శ్రీరామనామాన్ని గత 10 సంవత్సరాలుగా రాస్తూ శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణంలో ఆ అక్షింతలు స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. బాగుంటుంది కాబట్టి ఇది బాగుంటుంది. రామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ మనోరమే సహస్రనామ తత్తుల్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. రామ రామ రామేతి రమే రామే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనా. యశద్విరద వక్రాద్య పారిషద్య పరసతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఐజ మండలంలో ఉన్నటువంటి మజరా గ్రామమైనటువంటి తుపత్రాల గ్రామంలో సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా ఈ యొక్క సీతారాముల వారి నామాన్ని బియ్యంపై రాస్తూ మరి మా గురువు గారు చెప్పడం వల్ల ఈ రామనామం ఎంత పవిత్రమైందో గురువు గారు చెప్తూ ఆ రామనామాన్ని బియ్యంపై రాస్తే నీకు మంచి సద్బుద్ధి కలుగుతుందని చెప్పి మా గురువు గారు నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఆ రామనామం రాస్తే నీకు ఎంత గొప్ప శక్తులు కానీ భక్తి కానీ అన్నీ కూడా కలుగుతాయని చెప్పి ఆ యొక్క గురువు గారు చెప్పడం వల్ల ఈ యొక్క నామాన్ని కొంత ఒక 200 నుంచి 1000 వరకు స్టార్ట్ చేసుకుంటూ వచ్చి మరి ఈ నామాన్ని నిరంతరం రాస్తూ మరి ఆ రామనామాన్ని అనుగుణంగా సంఖ్యలు పెంచుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటికి 1000 నుంచి స్టార్ట్ చేసుకొని 35,000 బియ్యం గింజలపై ఈరోజు రామనామం రాస్తున్నామంటే ఆ యొక్క సీతారాముల వారి యొక్క కృప, గ్రామ ప్రజల యొక్క సహకారము, మరి అట్లాగే
ఈ యొక్క గురు కృపా కటాక్షం వల్ల కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ రామనామం రాయడం వల్ల, ఈ సీతారాముల వారి యొక్క ఆలయం నిర్మించడం వల్ల, మా గ్రామంలో పూజలు సల్పడం వల్ల మా రైతులందరూ కూడా సుభిక్షంగా క్షేమ స్థైర్య ధైర్య వీర విజయాలతో అందరూ కూడా పాడి పంటలతో పుష్కలంగా ఉంటూ మరి ఈ యొక్క కార్యక్రమాలని తోడ్పాటును అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ రాబోయే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు మరి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేపడుతూ రాబోయే భవిష్యత్తులో కూడా మరి ఈ సంఖ్యను పెంచుతూ మరి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మరి ఈ ఆలయాలను కూడా పునరుద్ధరింపజేసి వివిధ గ్రామాలకు కూడా ఈ యొక్క బియ్యం గింజలను కూడా సరఫరా చేస్తూ మరి అయోధ్యకు కానీ మరి అట్లాగే వివిధ గ్రామాలకు అడిగినటువంటి గ్రామాలకు కూడా పంపుతూ ఈ సంఖ్యను పెంచాలని చెప్పి కూడా మున్ముందు మేము తలుచుకున్నాం. మరి ఈ యొక్క సంఖ్యను కూడా పెంచడానికి నిర్వచనంగా ఆ యొక్క సీతారాముల వారి ఆశీస్సు మాకు మంచి మనసుని కేటాయించి మనిషిని నారాయణ జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీలో గల మజ్రా గ్రామం అయినటువంటి తుపత్రాల గ్రామంలో ఉన్నటువంటి సీతారాముల వారి యొక్క వీరాంజనేయ స్వామి గుంటి రంగనాథ స్వామి శివాలయం యొక్క పూజారిగా చక్రవర్తి మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా మరి బియ్యంపై ప్రతి సంవత్సరం కూడా గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క రామనామం రాస్తూ గ్రామంలో జరిగే కళ్యాణంలో ఈ యొక్క తలంబ్రాలలో వీటిని కలుపుతూ స్వామివారి యొక్క కృప కటాక్షాలు అంతా కూడా మరి గ్రామంపై ప్రజలపై అంటూ కూడా ఉండి గ్రామంలో ఉన్నటువంటి రైతులు పిల్లలు పాపలు అందరూ కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమం విజయవంతం కావడము అంతా కూడా ఆ రాముల వారి యొక్క కృపా కటాక్షమే. మరి అలాంటి సద్బుద్ధి ఆలోచన కలగడం కూడా సీతారాముల వారి యొక్క కృపా కటాక్షం, రంగనాథ స్వామి యొక్క కృపా కటాక్షమే అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొని ప్రజలందరూ కూడా మరి ఈ గ్రామంలోకి వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొనే వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని సీతారాముల వారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. జై రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్పై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను డీసీసీ ప్రధాన కార్యదర్శి కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూరసమ్మయ్య ఖండించారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సూరసమ్మయ్య పాల్గొని మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లబ్ధి పొందాలని కోరుకంటి ఇష్టం వచ్చినట్టు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, అలా మాట్లాడితే ఊరుకునేది లేదని సూరసమ్మయ్య హెచ్చరించారు. గౌరవ మాజీ శాసనసభ్యులు రామగుండం కోరుగంటి చందర్ గారు రైతులపై రైతుల నుండి సానుభూతి వచ్చే విధంగా మా గౌరవ శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి మీద చేసినటువంటి అనైతిక ఆరోపణలని ఈరోజు పాలకుర్తి ప్రెస్ భవన్లో మా కార్యకర్తల సమక్షంలో ఖండన చేయడం జరుగుతూ ఉంది. గౌరవ శాసనసభ్యులు చందర్ గారు బంగారు తెలంగాణ ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం అని ఎంతోమంది రైతులు ఆనాడు ఆ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏరుకోరు తెచ్చుకుంటే ఎంతోమంది ఉద్యమకారులు తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే ఆ ఉద్యమకారుల శవాల పైన నడిచి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి ఎంతోమంది ఉద్యమకారులు కొట్లాడితే వచ్చిన తెలంగాణ మీద ఏనాడు కూడా రైతుకు న్యాయం చేసి ఒక 4-5 ఉదాహరణలు చెప్తా. గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చింది, నేను గెలవంగానే రుణమాఫీ చేస్తా 1,00,000 రూపాయలు అని చెప్పని అన్నాడు. హామీ ఇచ్చి రైతులను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కదా, అప్పుడు మీరే ఎమ్మెల్యే కదా, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిండ్రు. అదేవిధంగా రైతు బంధు పేరు మీద ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నామని మీ టీఆర్ఎస్ బినామీలు, మీ టీఆర్ఎస్ నాయకులు 100 ఎకరాల రైతు బంధు తీసుకొని మీరు లబ్ధి పొందిరు తప్ప ఏ రైతు కూడా లాభం జరగలేదని మేము తెలియజేస్తా ఉన్నాం.
ఒక్కొక్క రైతు క్వింటాలు 12 కిలోల చొప్పున వడ్లు కడిగేసినప్పుడు, అకాల వర్షం వచ్చి నష్టం జరిగినప్పుడు ఒక క్వింటాలకు 12 కిలో అంటే దాదాపు 100 క్వింటాలు పండించిన రైతుకు 24,000 రూపాయలు నష్టం చేసింది. మీరు రైతు బంధు ఎక్కడిచ్చినట్టో గుర్తు చేసుకోవాలి. అప్పుడు అకాల వర్షం వచ్చినప్పుడు పంటలు నష్టపోతున్నాయి. ఒక్కొక్క రైతుకు సర్వే చేయండి 10,000 రూపాయలు ఇస్తామని ప్రగల్భాలు కలిపిన మీ ముఖ్యమంత్రి గారు, మీ మంత్రులు ఏ ఒక్క రైతుకైనా రూపాయి సాయం చేసిన పాపన పోయినరా మీరు? ఈ ప్రాంతానికి సంబంధించి 10 ఏళ్ళు మీకు టైం ఉండే ఈ మండలాన్ని రైతులకు నీళ్ళ కరువు రాకుండా చూసే విధంగా మీరు ఆలోచన చేసేది ఉండే. బండలావు ప్రాజెక్టు నీళ్ళు నింపినట్టయితే ఒక్క ఎకరం కూడా ఇలా ఎండిపోయే పరిస్థితి లేకుండే. పక్కనే ఎల్లంపల్లి ఉంది, పక్కనే కాళేశ్వరం నీళ్లున్నాయి. లక్షల కోట్ల రూపాయలు మీరు అవినీతి చేసి ఇలా ప్రాజెక్టులు కూలిపోయే విధంగా చేసి రైతులు నష్టపోయే విధంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ అసమర్థత పాలన వల్ల ఆనాడు వర్షాలు వల్లేదని పత్రికా విలేకరులు మీ కరపత్రంతో సహా అన్ని పత్రాలు రాసినాయి, పత్రికలు రాసినాయి నీళ్లు కరువు వచ్చింది అని. మీ ఆలోచన విధానం లేక మొన్న ఎలక్షన్ శాసన సభ్యులు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు వేదాలు వల్లించినట్టు రైతులకు కన్నీళ్లు పెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ అనడానికి కాస్తనన్న నీకు ఇంగిత జ్ఞానం ఉంటే పోయిన ఈ సంవత్సరంలో మీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కొక్క 40 కిలోల బస్తకు 10 కిలోల వడ్లు కట్ చేస్తూ ఉంటే ఎమ్మెల్యేల దగ్గరికి, మినిస్టర్ల దగ్గరికి, సింగిల్ విండో డైరెక్టర్ల దగ్గరికి పోతే ఎవరి వాటా వాళ్ళకు పంచుకొని కనీసం వడ్ల కల్లాల కాడ పోయిన పాపాన పోలేదు, కల్లాల ముఖాన చూసిన పాపాన కూడా పోలేదు. కానీ ఈరోజు రైతులకు కన్నీళ్లు పెట్టిన కాంగ్రెస్ గవర్నమెంట్ అనడానికి కొద్దిగానన్నా ఆలోచన ఉందా? అసలు మీకు ఇంగిత జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? నిజమైన గవర్నమెంట్ రైతులకు ఈరోజు నిన్నగాక మొన్న మా రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు ఏమన్నా అన్యాయం జరిగితే ఎంత పెద్దవాడైనా తాట తీస్తా అని ప్రతి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు చేసిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. అటువంటి గవర్నమెంట్ను పట్టుకొని ఈరోజు నువ్వు రైతులకు మీరు ఏ గవర్నమెంట్ మీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదో ఒకటి వదిలిపెట్టిరు. కాళేశ్వరం వదిలిపెట్టలేదు, ఇసుక వదిలిపెట్టలేదు, ఏది వదిలిపెట్టలేదు, పోలీస్ స్టేషన్లు వదిలిపెట్టలేదు. ప్రతి వ్యవస్థను కొల్లగొట్టిన మీ గవర్నమెంట్ గురించి మమ్మల్ని అనడానికి కొద్దిగా ఆలోచన ఉండాలి. మీకు నిజంగా ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళి నిన్ను ఎల్లగొట్టిరు మిమ్మల్ని. ఇప్పటికైనా ఆలోచించుకొని మా బతుకు ఏడికి పోతుంది అనేది ఇక ముందైనా రానున్న ఈ యొక్క 4-5 నెలల్లో కనీసం బీఆర్ఎస్ అనేది లేకుండానే పోతుంది. అది మీ గవర్నమెంటే మీ పార్టీ చెప్తుంది. కాబట్టి ఇకనైనా మీరు ఆలోచించి ఈ అనవసరమైన వారాలను బంద్ చేసి ఇకనైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మంచి పనులు చేసే పనులు మొదలుపెట్టుది. రెండోది, నువ్వు పోయిన సంవత్సరంలో ఏమన్నావంటే బండలవాగు లిఫ్ట్ వేయకపోతే నేను ఓటే అడిగా అన్నావు. అటువంటి బండలవాగులో నీళ్లు వేయకముందు ఓటెట్లా అడిగినావు. ఆ ఓటు అడిగినందుకు నీకు కర్రవాచి వాత పెట్టి పబ్లిక్ దానికి సరిపోయింది. కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం, మా మక్కన్ సింగ్ మా గవర్నమెంట్ ఇప్పుడు చెప్తున్నాం కదా, మళ్ళీ ఎలక్షన్ వారికి ఇట్లా బండలవాగులో నీళ్లు పోయకపోతే మొన్న మా ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ కూడా చెప్పారు, నిజంగా మీకు కట్టుబాటు ఉంటాం, కట్టుబాటు లేకపోతే అప్పుడు మమ్మల్ని నిలదీ తప్ప అనవసరమైన మాటలు మాట్లాడి ప్రజలను తప్పుతో పట్టించి 10 ఏళ్ళు నాశనం చేసిరు. ఇకనైనా ఈ గుడ్డ మాట్లాడి బంద్ చేసి బుద్ధి తెచ్చుకోరని ఈ సభాముఖంగా చెప్తున్నా. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో మంగళవారం స్కూల్ వ్యాన్ కింద పడి 7.5 అరిబా అని చిన్నారి మృతి చెందింది. చిన్నారి అన్నను తన తల్లి స్కూల్కి ఎక్కించడానికి వెళ్తుండగా వెనకాల వెళ్లిన చిన్నారి వ్యాన్ వద్దకు వెళ్లి కింద పడి మృతి చెందింది. చిన్నారి తండ్రి రజాక్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామ శివారులో నుండి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న 8 టిప్పర్లను పోలీసులు సోమవారం పట్టుకున్న వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందులో 8 వాహనాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టి మట్టి తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని మల్యాల ఎస్ఐ రహీం తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో తెరిసా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి హనుమాన్ దీక్ష వేసుకున్నందుకు పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని దీక్ష బట్టలు విప్పించిన ప్రిన్సిపల్ చర్యపై బగ్గుమన్న హనుమాన్ దీక్ష స్వాములు. హిందువులు పాఠశాలను మూసివేయాలని అక్రమంగా పాఠశాల పేరుతో చర్చ నడుపుతూ వచ్చే విద్యార్థులకు మతమార్పిడి చేస్తూ పిల్లల విషబీజాలు నాటుతున్న మదర్ తెరిసా పాఠశాలను గుర్తింపు రద్దు చేయాలని జాతీయ రహదారిపై హనుమాన్ భక్తులు హిందువులు ధర్నా చేశారు. బడి అనేది డెమోక్రసీ. ఆయన మతాన్ని గౌరవించాలి, గౌరవించాలి. కట్టు గుర్తు మన సాంప్రదాయం. కట్టులేదు గుర్తులేదు. ఎస్పెషల్లీ సార్ ఇది మతం కోసం పెంచుతున్నారు. అంటే ఇలాగ 10 మంది ప్రచారకులు ఉన్నారు స్వామి. ఈ గిరిజనులను కన్వర్ట్ చేయడం మేము చాలాసార్లు ఎదురైనా. ఇంకోటి ఈశ్వరండి ఇప్పుడు ప్రస్తుతం విషయం అంటారు పొద్దున సార్ కన్నపల్లి పక్క గ్రామం సార్ 1 కిలోమీటర్ కూడా లేదు సార్. స్వాములు మాలేసుకున్న చెల్లి మాల దీపించండి సార్. వేరే డ్రెస్ దీపించండి. ఎట్లా ఇస్తాం సార్? మనం పవిత్రంగా భావిస్తాం సార్. 5 years 5 years నుంచి నడుస్తుంది. ఆయనను అయ్యప్ప మాలని స్వామిని బహిష్కరించాడు. అయ్యప్ప మాల లోపల రానిలేదు. ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది సార్. ఎగ్జామ్ జరిగినప్పుడు నువ్వు స్వాములు 3 స్వాములు సార్, చిన్న స్వాములు వాళ్ళు ఏడ్చుకుంటా ఫోన్ చేసింది సార్ మాకు. వాళ్ళు 4 స్వామి అలా ఒకరిని టెస్ట్ అయిపించారు, మాల తీసిండు. ఒకళ్ళు ఏడ్చుకుంటా ఫోన్ చేసింది స్వామి. ఎందుకు నువ్వు మాల తీయాల్సిన అవసరం ఉంది? నేను ఎక్కడ ఉంది స్కూల్ ఏమైనా గైడెన్స్ మాల వేసుకొని స్కూల్ రావాలి ఉందా? ఎవరి కల్చర్ వాళ్ళు గౌరవిస్తాం సార్. సేవలు వస్తుంది, సేవలు మాల ఇస్తాం. నువ్వు రంజాన్ వస్తుంది, రంజాన్ రాగానే ఏం చేస్తాం సార్? మన ప్రార్థన కొద్దిగా స్పెషల్ ఇస్తాం. ఇది మనకి ఇప్పుడు హనుమాన్ టైం సార్. ఇక్కడ 99% హిందూ పీపుల్ ఉన్నటువంటి స్కూల్ ఇది. ఒక్క 5 మెంబర్స్ క్రిస్టియన్స్ ఉంటారు. మొత్తం మందిని నీకోసం అంత నిలబడి చేయడం సార్. వీళ్ళందరూ లోకల్గా వస్తారు. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టి ఒక మతానికి ఇలా వేయడం. పిల్లలకు కూడా సార్ ఒక సరస్వతి ఫోటో ఉండదు సార్. ఇక్కడ ఒక భరత్ మాత ఫోటో ఉండదు సార్. ఒక గాంధీ ఫోటోలు ఏం పెట్టేసారు సార్? గాంధీ ఫోటో లేదు, సుభాష్ చంద్రబోస్ ఫోటో లేదు. మొత్తం ఒకటే ఫోటో సార్. ఇష్యూ ఇది హనుమాన్ మాల సార్. తీయించింది బలవంతంగా తీయించారు సార్. ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే సార్
అదే సార్ యాక్చువల్గా సార్ చేయడానికి కాదు సార్, అనేక మందికి ఈ విషయం తెలిసినాక సార్ అందరు స్వాములు వస్తున్నారు. కరీంనగర్లో 2,000 మంది స్వాములు బయలుదేరి సార్ మేము చెప్తున్నాము. అంటే వాళ్ళు దేశం తప్పుగా సార్ ఒప్పుకోలేదు సార్, ఒప్పుకోలేదు. సార్ బడి అంటే ఒక దేవాలయంగా భావిస్తాం సార్. మేము ఇట్లా చేయాల్సిన అవసరం ఏముంది సార్, స్వాములు చేయాల్సిన అవసరం ఏముంటుంది? మాలలు ఉన్నారు సార్, వాళ్ళు చేసింది సార్. వాళ్ళు ఒక దేవాలయం లాంటి దాన్ని వాళ్ళు ఎట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అవును సార్. ఇదే ఎంఏ గారికి నేను ఒక 3-4 సార్లు ఫోన్ చేసి అక్కడ ఆఫీసర్ కలిసి అడిగాను సార్. చెప్పలేదు మీకు ఎంత చెప్పినా సార్. స్కూల్ పై పిల్లలు కొట్టుడు, అరెస్ట్ హుషారు రౌడీజం వేసు పిల్లలు కొట్టుడు, హుషారు మాట వాళ్ళని మొక్కించుడు అని బతకాలను ఏం లేదు సార్. మా డిఓ గారు మాకు అవుట్ అడిగి మేము చెప్తే ఏమేమి పట్టించుకోవాలి. ఇప్పటికీ ఏం పట్టించుకోలేదు సార్. ఏం చేశారు సార్? ఏం చేశారు? ఏం చేశారు సార్? ఏం చేశారు కన్నబిల్ వచ్చాము. Nobody is given the return. ఆపుతారు సార్ 100%. ఇంకోటి చెప్పండి, సాములు ఏమంటారంటే ఈరోజు సమస్య ప్రాబ్లం అయితే అర్థండి. మీరు మళ్ళీ బెండింగ్ పెట్టి ఊళ్ళకి ఫస్ట్ సాములు ఎవరు ఒకరు ఇక్కడ మళ్ళీ ఇబ్బంది అయితే సమస్య పర్మనెంట్ టెంపరీ వేసి వెళ్ళిపోతే మళ్ళీ గ్రామాలకు పోతే గ్రామాలకు పోతే గ్రామాల్లో మళ్ళీ మసాలాలు పెద్ద ఇష్యూ అయితే సార్. Necessary punishments to some wards, students, the parents, press, all they came to me, and I have made the inquiry, and it came to know that this is the mistaken by themselves only from the management unit. I have given the same report to the kind authority DO sir, and he has given the show cause notice and made orally cautions. And now also sir, excuse me, now also మనం ఇది పిటిషన్ తర్వాత చూద్దాం. వీ కెన్ టాక్ అబౌట్ దిస్ మనం క్లియర్గా మాస్క్ ఎప్పుడు మనకి కావాలంటే ఇట్లా మనకి వాళ్ళు కూడా 3 hours నుంచి చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ హెల్త్ ఆల్సో. వాళ్ళ హెల్త్ గురించి కూడా మంచిగా తీసుకోవాలి. ఈ తరం నుంచి చెప్పండి మనం ఏదైనా యాక్షన్ చేయాలి. సార్ 2 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి సార్ ఏం మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం సాములు. అందరికీ నమస్కారం. అందరూ కొంచెం కోపిక పెట్టి వినండి. ఇక్కడ మీరు పొద్దున నుంచి ఉన్నారు ఇక్కడ దీనికోసం అన్నీ ఇక్కడ స్కూల్ పరిధిలో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా ఇక్కడ ఫంక్షన్ ఉన్నాయి లేకపోతే ప్రోగ్రామ్ ఉన్నాయి స్కూల్కి, అది బాధపడుతుంది. ఇక్కడ వచ్చిన మీరు ఇక్కడ అది కూడా మంచి లేదు. మీ జెన్యున్ ఇష్యూ ఏముంటుంది దీనికి రిప్రజెంటేషన్ తీసుకుంటాను. ఆ రూల్ ప్రకారం దీనికి చట్టా ప్రకారం ఏమేం మనం దీనికి యాక్షన్ ఉంది అది తీసుకుంటాం. బట్ మీరు ఇక్కడి నుంచి పోయండి, మీ రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు పోయండి. ఏదైనా ఇష్యూ ఉంటే మీరు పోలీస్ వాళ్ళకి చేపించండి బాగుండే. మనం ఏదైనా ఎనీథింగ్ ఇల్లీగల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దట్. బట్ ఎట్లా మీరు ఈ
ప్రోగ్రామ్ స్కూల్ సంబంధించి ఏదైనా ఇక్కడ షెడ్యూల్ ఉంది, అది ఆపితే ఇది ఇస్ నాట్ కరెక్ట్. డీసీపీ గారు మనకి చెప్పడం జరిగింది, సాల్వ్ తరఫున మనకి సరే ప్రాబ్లం సాల్వ్ చేస్తామని మాట ఇచ్చాడు. దీన్ని కూడా టైం ఇద్దాం, 2 రోజుల 3 రోజుల 4 రోజుల ఆ టైం ఇస్తే టైం ద్వారా చేద్దామా. मैं करता हूँ, इसलिए मैं स्कूल में रखना चाहता हूँ. स्कूल होता है, हर चीज़ का एक रिलीजियस स्कूल है, ठीक है. जैसे हमारा हिंदू स्कूल भी होता है, सरस्वती स्कूल भी होता है, उसमें आप ऐसा शिशु मंदिर में पढ़ो, शिशु मंदिर भी होता है ना, तो उधर अभी हर रिलीजियस स्कूल रहता है. कॉन्स्टिट्यूशन में हर रिलीजियस स्कूल का एक कॉन्सेप्ट रहता है, ठीक है. तो उसको हम नहीं बिगाड़ सकते, ठीक है. इसलिए ये क्रिश्चियन स्कूल है, ठीक है. क्रिश्चियन स्कूल है, हाँ सुनो, क्रिश्चियन स्कूल सुनना, क्रिश्चियन स्कूल है. उसमें अगर चर्च का वो लगा है सिंबल, उसमें कुछ बुराई नहीं है, ये कॉन्स्टिट्यूशन भी करेक्ट है. अगर यहाँ पे हम ये वहाँ पे लगा देते हैं तो वो बहुत बड़ा अपराध हो जाएगा. आप BR अम्बेडकर साहब को मानते हैं? उन्होंने ही लिखा है ये, उन्होंने नहीं लिखा है. आप BR अम्बेडकर देखा आपका फोटो, उन्होंने ही लिखा है ये कि हमें हर धर्म का ये सत्कार करना चाहिए, उनका देखना चाहिए. उसने तो नहीं किया, इसके लिए हम लेंगे. ఈ దీక్షా వస్త్రాలను తీయాలి అనేటువంటిది కోర్స్ చేసి ఆ విద్యార్థి నుండి దీక్షా వస్త్రాలు తీపించారు అని చెప్పేటువంటి విషయం నాకు నోటీసులకు రావడం జరిగింది. వెంబడి నేను గౌరవ వివో గారితో మాట్లాడినప్పుడు గతంలో కూడా అన్నెసెసరీ చిన్న చిన్న విషయాలకే అన్నీ కూడా న్యూసెన్స్ ఎక్కువ కావడం జరిగింది. ఆ సమయంలో కంప్లైంట్ చేసినప్పుడు డిఓ గారి దృష్టికి కూడా వెళ్ళింది. వీళ్ళప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా మేము జాగ్రత్తగా అర్హత ఎవరికి ఉండదండి. సో ఈ విషయంలో ఇది ఇంత పెద్దగా కావడం జరిగింది. దీన్ని వెంటనే నేను మా గౌరవ డిఓ గారికి చెప్తే వెంబడే ఇది హై స్కూల్ పరిధిలో ఉంటుంది కనుక నేను ఆర్జేడీ గారికి రిపోర్ట్ పెడతానని అన్నారు. సో నేను కూడా వెంబడే యాజ్ ఎంఈఓగా ఐఎమ్ ద బాస్ టు ద మండల్ కనుక వెంబడి నేను షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేశాను. విత్ ఇన్ ద బై ఈవినింగ్ ఈరోజు సాయంత్రం వరకు దానికి రిప్లై ఇవ్వకపోతే ఇట్ విల్ బి వ్యూడ్ సీరియస్ అండ్ దీని మీద మీకు ఖచ్చితంగా ఎలాంటి మళ్ళీ ఇంటిమేషన్స్ లేకుండా నోటీసెస్ లేకుండా యాక్షన్ అనేటువంటిది ఇంపోజ్ అవుతుందని కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇలా జరిగినందుకు మీరు కొంత సమన్వయం పాటించాలని చెప్పేసి కూడా నేను అందరినీ కూడా ప్రజలను కానీ అందరినీ కూడా నేను యాజ్ ఎంఏగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది వార్షిక పరీక్షల సమయం కనుక ఇది విద్యార్థులపై చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతుంది కనుక దయచేసి కొంత సమన్వయాన్ని పాటించండి. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ జరిగిందో ఆ రిపోర్ట్ అనేటువంటిది నేను గౌరవ డిఓ గారికి వెంటనే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను రిపోర్ట్ పెడతాను. అట్లనే గౌరవ డీసీపీ గారు కూడా వచ్చేసి దీన్నంతా కూడా కంట్రోల్ చేసినందుకు వారికి కూడా నేను యాజ్ ఎంఏగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్దిగా అందరినీ కూడా నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇండివిజువల్ కన్సర్న్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సమన్వయం పాటించండి. ఖచ్చితంగా ఈ ఇష్యూలో యాక్షన్ అనేటువంటిది ఇంపోజ్ అవుతుందని కూడా నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. పాఠశాల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను అమ్మ ఆదర్శ కమిటీలో త్వరితగతిన రూపొందించి పనులను మే 15లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జి అరుణశ్రీతో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మండల సమైక్య సంఘాలు సంబంధిత అధికారులతో సమీక్షించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న 516 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. దొరకదు. ఈ మార్కెట్ చూడాలి. మమ్మల్ని మార్కెట్కి వెళ్తే ఇక్కడ రాసిన 3,000 మనకి 2,000 దొరుకుతుంది. ఇవన్నీ రాసుకుని వస్తారు లిస్ట్. బిల్డింగ్ లో కావాల్సిన రేట్ ఒక 10 ఉంటాయి. ఇటుకలు, ఇసుక, డోర్, బోల్ట్, గొల్లం ఇవన్నీ రాస్తారు. మార్కెట్కి వెళ్ళి మీరు రేట్ చూస్తారు. ఇంజనీర్ గారు ఇచ్చిన రేట్ చూస్తారు. ఈ రెండు కలుపుకొని ఏది తక్కువ ఉంటే మీరు దాన్ని తీసుకుంటారు. సరిపోతుంది అనేది మీరు చూస్తారు. ఆ రేటుని తీసుకొని మళ్ళీ మీరు ఇక్కడ ఇస్తారు. దానికి మీకు 25% మొబిలైజేషన్ అడ్వాన్స్ లాగా నేను ఆ రోజు చెప్పింది ఏంటి, మీరు ఆ రేట్లు మాకు ఇవ్వగానే 48 గంటలు మీ ఖాతాలో డబ్బులు వేస్తా ఉన్నా పన్ను ప్రారంభించుకోండి చెప్పాను. పన్ను పూర్తయిన తర్వాత 25,000 వరకు ఉంటే పెద్దలు అవసరం లేదు. మీరు చెక్ మెజర్మెంట్లు, ఎంఈలు ఇవన్నీ అవసరం లేదు. 1,00,000 పైన అయితే 1,00,000 వరకు అయితే ఎంపీడీ రికార్డింగ్ చేస్తారు, మాకు ఇస్తారు. దాని పైన అయితే నేను రికార్డింగ్ పంపించుకొని రికార్డింగ్ చేయించుకొని నాకు చెప్పించుకుంటాను చెప్పడం జరిగింది. ఏదైనా కానీ మీకు 25% మేము ఇమీడియట్గా ఇచ్చేస్తాం.
పని పూర్తయిన ఒక వారం లోపల రికార్డింగ్ కూడా అయింది, కాపీ చెప్పడం జరిగింది. అయినా కానీ ఈరోజు మనం చూస్తామా ఎస్టిమేషన్లు తయారు చేసి ఎస్టిమేషన్ చేస్తారంటున్నారు. ఎస్టిమేషన్ మనం అనేది చేస్తాం. ఎందుకు 4 ఎస్టిమేషన్ చేయాలి? 516లో it says here 182. By May mid, I want this work should be done and grounded. స్క్రూటినీ కూడా మనం 154 ఒకటి మనం స్క్రూటినీ చేసామమ్మా. చూసారా ఇక్కడ చూపించేది అయితే 40% తక్కువ మంది చూసారని చూపిస్తున్నారు. ఇక్కడ ఒకసారి రేట్లు వేయడం జరుగుతున్నాం. ఆ రేట్లు మామూలుగా స్థానికంగా ఉన్న రేట్ల కన్నా 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఇటుకలకి ఇంత, సిమెంట్ బస్తాలు ఇంత, ఇసుక పక్కనే మనకి ఇసుక ఉంది కానీ ఇసుక రేట్ వేస్తారు. ఇక్కడ దూరం ఎంత, ఇసుక ఎంత దూరం నుంచి తీసుకొని రావాలి, ఆ రేట్ ఎంత, ఈ డోర్ ఎంత, మంచి క్వాలిటీ డోర్ ఎక్కడ చూపించడం ఇక్కడ డోర్ అనుకోకండి అండి, చెప్పేది చెప్తున్నాను. వెరిఫికేషన్. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, టీపీసీసీ నెంబర్ కొరన్ వల్లభరెడ్డి, కౌన్సిలర్లు తీగల సురేంద్ర, నిజాం కొత్త శ్రీనివాసులు మరియు కాంగ్రెస్ నాయకులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని ఒత్తిళ్లున్నా అవన్నీ ఎదుర్కొని నన్ను ఏ విధంగా గెలిపించి ఆశీర్వదించారో అదే విధంగా మళ్ళీ ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులైన మల్లు రవి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ సభ ద్వారా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారు ఎలా అయితే 6 గ్యారంటీలను హామీ ఇచ్చి ఎలక్షన్ల కంటే ముందు ఒకటి అన్ని ఎలా అయితే అమలు చేస్తున్నాడో, ముఖ్యంగా మన మహిళల కోసం ఏదైతే ఉచిత బస్సు చూస్తున్నారు, మీరు బస్సును పట్టకుండా ప్రయాణిస్తున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారో మన మహిళలు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అయినా సరే రేపు, ఎందుకంటే కోడ్ వలన కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, కానీ రేపు కోడ్ అయిపోగానే తప్పకుండా అన్ని గ్యారంటీలు అమలు అవుతాయని మీ అందరికీ సభ ద్వారా తెలుపుకుంటున్నా. ఇళ్ల వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ ఎలా అయితే ఈ 100 రోజుల్లో ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నారో మన నాగరికల్లో మీ అందరికి తెలుసు. ఓ పెద్ద మనిషి అంటారంట, కాంగ్రెస్ పార్టీ వచ్చాక మునిగిందా నాగరికర్నూలు, మునిగిన నాగరికర్నూలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైకి తెస్తుందని మీ అందరికీ సభ ద్వారా తెలుపుకుంటున్నా. మీరు కనుమరుగైనరు, టీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా లేదు అని మీ అందరికీ తెలుసు, రాదు. ఈ జన్మకు ఆ పార్టీ మళ్ళీ మన నాగరికల్లో ఎవరిలో రాదని మీ అందరూ తెలుసు. ఇంకా మిగిలింది ఏంది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీని మనం నమ్ముతామా? వాళ్ళు ఒకటి జయరాం అనుకుంటున్నారు, దాని మీద ఓట్లాడుతున్నారు. మనము జయరాం అంటున్నాము, వాళ్ళు జయరాం అంటున్నారు. మనము హిందువులమే, మనం అన్ని మతాలకు మంచి సరిగ్గా ఉంటాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మీ అందరూ తెలుసు, మల్లురవి గారు పెద్దలు 2 సార్లు ఈ నియోజకవర్గంలో పరిపాలించడు ఎంపీగా. ఈసారి కూడా ఎంపీగా చేస్తే నాగర్ కర్నూలులో ఎమ్మెల్సీ, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు ఎంపీ ముగ్గురు కలిసి ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేస్తామో మీ అందరూ తెలుసు. ఢిల్లీ నుంచి నిధులు, ఎమ్మెల్సీ నిధులు, ఎమ్మెల్యే నిధులు అయితే మన నియోజకవర్గం మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో మన నియోజకవర్గం అభివృద్ధి అంత పథంలో నడుపుతామని మీ అందరికీ సభ ధర తెలుపుతూ, మనం అవన్నీ కావాలంటే రేపు మన పెద్దల రవీంద్రరావు గారిని గెలిపించుకోవాలి. కాబట్టి గెలిపించుకుందామా గట్టిగా. నన్ను ఇలా ఆశీర్వదించి మొన్న గెలిపించారు, అదే మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, మన అత్యంత ప్రియతమ నాయకుడు ప్రజల మనిషి దామోదర్ రెడ్డి గారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదట మిట్ట మధ్యాహ్నం 1 గంట ఎండకి బయటికి రాకుండా ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టి మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్
రాజేష్ రెడ్డి గారు, మన అత్యంత ప్రియతమ నాయకుడు ప్రజల మనిషి దామోదర్ రెడ్డి గారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదట మిట్ట మధ్యాహ్నం 1 గంట ఎండకి బయటికి రాకుండా ఉండాల్సిన పరిస్థితుల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. శ్రీ సీతారామచంద్ర స్వాముల కళ్యాణం సందర్భంగా ఈరోజు విశ్వక్సేనుని ఆరాధన, రక్షాబంధనం, ధ్వజారోహణం, ఎదురుకోలు, గరుడ సేవ మొదలైన కార్యక్రమాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. రేపు 11:45 శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి కళ్యాణం జరుగును. పెట్టి దానికి మామిడికొమ్మ పెట్టి కట్టేది. సువర్ణవర్ణో భుజగో భవితో నాగాంతకో విశ్వత సవర్ణం సువర్ణం ప్రహ్లాద సద్భాగవదాగ్రగణేభ్యో ఖగేశ్వరో శుభమాతనోతు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు 3 అంచెల పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేపట్టినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, పెద్దపల్లి డీసీపీ చేతనతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ నామినేషన్ ప్రక్రియలో చేయవలసిన భద్రతా ఏర్పాట్లను, ఎంట్రన్స్, ఎగ్జిట్ దారులు, పార్కింగ్ ఏర్పాటు, మీడియా పాయింట్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ వింగ్ అంతా నడుస్తుంది ఇలా పోయిన పర్లేదు. ఓకే సార్ ఎగ్జిట్ మాత్రం ఇలా వచ్చి ఇక్కడ రావాలి. ఇది పార్టీ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని ఇక్కడ అలైట్ అయిపోయిన తర్వాత అతను అలైట్ అయిపోతాడు. రివర్సల్ చేసి పెట్టుకుంటాడు. వేసుకొని రివర్సల్ చేసుకుంటున్నాడు. 3 వెహికల్సే కదా. 3 విండో ఇది సార్. సో ఇదంతా మనకి యాక్సెస్ ఇక్కడ ఇచ్చేస్తారు. విజిబిలిటీ అంతా ఓకే ఓపెన్ అవుతుంది ఇష్యూ సార్. ఓకే ఇక్కడ ఆపుతాయి సార్. ఒక 70 మీటర్స్ నడుస్తారు సార్. ఇక్కడ ఉంది సార్. హెలిప్యాడ్ దగ్గర కూడా ఉంది. నో ప్రాబ్లం. ఏమంటే కూడా ఎగ్జిట్ అనేది అలా ఇలానే ఉంటుంది. ఓకే సార్. ఇలా ఇప్పుడు ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఇచ్చుకుంటాం. ఓకే ఇక్కడ అందరికీ నమస్కారం. ఈ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తిగా తయారీ చేసుకుని ఉన్నాము. 18 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం, భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకుని ఉన్నాం. దాని తర్వాత అందరికి తెలిసినట్టే మేము నామినేషన్ స్క్రూటినీ కూడా చేయడానికి, వారి సింబల్ అలాట్మెంట్, క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారు కూడా పూర్తిగా తయారు చేసుకుని ఉన్నాం. ఎవరైనా పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యం అందించడానికి తయారుగా ఉన్నాము. ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారు చేసుకుని ఉన్నాం. క్యాండిడేట్స్తో ఒక విజ్ఞప్తి, వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను. కానీ మేము పూర్తిగా ఉన్నామని ఒక మాట కూడా అందిస్తున్నాను. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ నామినేషన్ ప్రాసెస్ 18th నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము తర్వాత ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని అప్లికేషన్స్ ఫిల్అప్ చేసి నామినేషన్ వేసుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ 3 లేయర్ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది, అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి సెకండ్ లేయర్లో. థర్డ్ లేయర్లో లాస్ట్ అవుటర్ లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను విజ్ఞప్తి చేసేదంటే ఎవరైనా ర్యాలీగా వస్తే మీరు ఆల్రెడీ సువిధాలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ టైంకి పెట్టుకుంటున్నారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఇస్తారు ఆర్ఓ గారు. సో దాని ప్రకారం మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. మేము మీకు ఫుల్లీ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము, మీకు ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు 2 ఎగ్జిట్, ఒక ఎగ్జిట్ ఒక ఎంట్రీ, దాని తర్వాత ఎగ్జిట్ కూడా క్లియర్గా డెమార్కేషన్ చేయబడింది. సో ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చేసి ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ వెహికల్స్ మీకు పార్కింగ్ కోసం కూడా రెడీగా ఉన్నాయి. సో అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా మొత్తం సీమ్లెస్గా తర్వాత సిస్టమేటిక్గా చేస్తున్నాము. దాన్ని కూడా మీరు మాకు సహకరించి మీ యొక్క నామినేషన్స్ ప్రశాంతంగా వేసుకోవాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజాపాలన 6 గ్యారంటీల పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని పద్మశాలి సేవా సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడు బండారి రాజమల్లు, జిల్లా అధ్యక్షుడు అనుమ రాజమల్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండం అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, పట్టణంలో చేపడుతున్న రోడ్ల వెడల్పు కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములం అవుతామని వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో 6 గ్యారెంటీల పథకం పెట్టడం జరిగింది. దాంట్లో 90 రోజుల్లోనే 5 గ్యారెంటీ పథకాలు అమలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిసారిగా
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అలాగే 10 లక్షల ఆరోగ్యశ్రీతో పాటు మరియు 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, దాంతోపాటు 200 యూనిట్లు బీద ప్రజలకు 200 యూనిట్లు ఫ్రీ చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఇందిరమ్మ ఇల్లు కూడా కార్యక్రమం మన రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు ప్రగతి భవన్ని ప్రజాభవనం చేయడం చాలా గొప్ప విషయం. దాంతోపాటే లోకల్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ గోదావరిఖనిని ఒక మోడల్ సిటీగా తయారు చేద్దామనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టడం, ఆ ఉద్దేశంతోనే నేను కానీ మా కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఒక వార్త అందింది. ఈ అభివృద్ధి కార్యక్రమం చేయడంలో ముందున్న ఎమ్మెల్యే గారికి చేస్తుంటే కొంతమంది వాళ్ళు కోర్టు స్టే తేవడం బాధాకరం. సరే, ఏదేమైనప్పుడు కూడా అభివృద్ధికి ఆటంకం చేయడం మంచి పద్ధతి అని చెప్పి మా యొక్క మనది. రామగుండం నియోజకవర్గపు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులుగా నేను కొనసాగుతూ, ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 6 పథకాలను అమల్లో పెట్టడానికి 90 రోజులలో 5 పథకాలను ప్రవేశపెట్టి బీద ప్రజలకు ముందుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మా పద్మశాలి కులాలకు మేలు జరుగుతున్న సదుద్దేశంతో గోదావరిఖని పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలందరి ఐక్యతకు మరియు నిరుపేదలైనటువంటి సోడా సంఘం కానివ్వండి, పచ్చళ్ళ సంఘం కానివ్వండి, పద్మశాలిలో చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఈ పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయనే సదుద్దేశంతో మేము ఈ పద్మశాలి సంఘం తరఫున మేమందరం మక్కాన్ సింగ్ అన్న గారు ఈ గోదావరిఖని పట్టణ ప్రాంతాన్ని ఒక సుందర పట్టణంగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని 2,50,00,000 రూపాయలను నిధులను సమకూర్చి రోడ్డు వెడల్పు కార్యక్రమాలను చేస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషపడి, ఇటువంటి కార్యక్రమాలు ఏ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు చేయలేదు. ముందుండి ధైర్యంగా చేస్తున్నటువంటి మక్కన్ సింగ్ అన్నగారి పనులను చూసి మేము ఆకర్షితులమై ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనిని రేవంత్ రెడ్డి గారు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం నిజంగా కూడా అభినందనీయం. మేమెంతో పద్మశాలను సంతోషపడుతున్నాం. మా పద్మశాలకు ఈ రాజకీయ పరంగా ఒక వేదిక ఏర్పాటు చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు మేము సంతోషపడుతున్నాం. రేపు రాబోయే ఈ జూన్ మాసంలో నిరుపయోగంగా తయారై ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ను త్వరలో ప్రారంభించడానికి అన్నగారు అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి కమ్యూనిటీ హాల్ను రూపుదిద్దడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పార్టీలో మమ్మల్ని ఆహ్వానించి మాకు కాంగ్రెస్ పార్టీలో మా బాధ్యతలు అప్పచెప్పినందుకు మేము వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజా వ్యతిరేక ప్రజా కంటక పాలన చేసిన వారంతా మట్టి కరిచిపోయారు. 72 క్వార్టర్ల బాధితుల పట్ల పాలకుల విజ్ఞతతో వ్యవహరించాలని 72 క్వార్టర్ల బాధితుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న 72 క్వార్టర్ల బాధితుల తరపున తోట వేణు మాట్లాడుతూ న్యాయం తమ వైపు ఉన్నందున కోర్టు కూడా కార్మికుల పక్షాన నిలిచిందని అన్నారు. ఇచ్చిపోతావా? ఈ క్రమంలో సినిమా హాల్లో కొత్తది కట్టడం కోసం మేము పర్మిషన్ పెట్టుకున్నాము సింగరేణిలో. వాళ్ళు జాప్యం చేస్తున్నారు. వాళ్ళ జాప్యం వల్ల నేను 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కోసం నేను రెడీగా ఉన్నాను. వాళ్ళ జాప్యం, అది నా జాప్యం కాదు. ఈ జాప్యం వల్ల నా యొక్క వ్యాపారాన్ని అక్కడ నిర్వహిస్తూ 23 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ క్రమంలో
అది మున్సిపాలిటీ వాళ్ళకు ఒకవేళ సింగరేణి వాళ్ళు ఇచ్చినట్లయితే ఇచ్చిన డాక్యుమెంట్ తోటి మాకు ముందు నోటీసులు ఇవ్వాలి. ఏది దేనికి? మేము 2008లో పెట్టుకున్నాను. మల్టీప్లెక్స్ థియేటర్ కడతా అని చెప్పి 2008లో పెట్టుకున్నాను. నేను దాంట్లో ఆ పార్ట్నర్షిప్ ఫార్ములో జాయిన్ అయ్యి 2001లో. నేను ఆ లీజులో నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్గా జాయిన్ అయింది 2001లో. నేను 2008 అన్నా అన్నీ ఉన్నాయి అన్న, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సింగరేణి కంపెనీ దగ్గర ఉన్నాయి. తీసుకొచ్చిన మీ బాధల పక్షం నోటీస్ ఇచ్చి కాల్ చేయించవచ్చు కదా. మరి హైకోర్టులో నేను రాలేదని ఎందుకు చెప్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు మాకు సంబంధం లేదని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు సింగరేణి లీజ్ ఇవ్వలేదని అంటున్నారు కదా. మేము లీజ్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళే బాగా చెప్తా నోటీస్ ఇచ్చి వాళ్ళే డైరెక్ట్ కూల్చవచ్చు, మమ్మల్ని వెకెట్ చేయించవచ్చు. మేము హైకోర్టుకు గతంలో మేము లాస్ట్ ఇయర్ 6 నెలల్లో మాకు హైకోర్టే వాళ్ళకి సింగరేణికి డైరెక్షన్ ఇచ్చింది. ఇతను లీగలు, ఈయన సక్సేనరు, ఈయన వారసుడు. ఈయనకి ఈ థియేటర్కి సంబంధించిన ఆ కట్టడం, న్యూ థియేటర్ కట్టడం కోసము మరియు లీజును కంటిన్యూషన్ చేయడం కోసము డైరెక్షన్ చేసింది, ఆర్డర్ ఇచ్చింది. పోయిన 23వ సంవత్సరము జూన్లో పర్సూ చేస్తున్నాము. మీరు ఏదైతే అనుకుంటున్నారో, మాకు ఏదైతే కోర్టు డైరెక్షన్ ఇచ్చిందో దాని ప్రకారం మేము ముందుకు వెళ్ళడానికి తగిన లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నామని చెప్పి మాకు లెటర్ ఇచ్చింది. లెటర్ ఇచ్చిన తర్వాత అయితే మేము కామ్గానే ఉంటాం కదా. మరి ఆ ప్రాసెస్లో మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఇటీవల జరుగుతున్న గోదావరికంలోని పరిణామాలు మరి ప్రజా పాలన దిశగా లేవు. అవి ఒక ప్రజా కంటకంగా జనాలను జీవితాలను చింద్రమందరం చేసే దిశగా 100 రోజుల పాలన చెప్పుకున్నది. 100 రోజుల పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురై కబ్జాల పర్వము, వనరులను దోపిడీ దిశగా సాగుతున్నది. మరి దీనికి నిదర్శనమే ఈ మతిలేని రోడ్డు వెడల్పు పేరుతో మరి ఇటీవల సింగరేణి క్వార్టర్లను కూల్చాలనుకోవడము, అదొకటి ఇల్లీగల్. అది ఎటువంటి క్రెడిబిలిటీ లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా అదొకటి జరిగింది. అట్లనే ఇటీవల అశోక్ టాకీస్, ఓల్డ్ అశోక్ టాకీస్ దగ్గర కూడా మరి గౌరవ న్యాయస్థానాల పరిధిలో ఉన్నా కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇల్లీగల్గా మరి అసాంఘిక శక్తులతోటి రాత్రి దొంగలాగా కూల్చిన సంఘటన కానీ, ఈ జీపీపీజీ ఏదైతే రామ్ మందిర్లో ఉన్న గోదావరి పరిభూషణ పరివాహన గవాక్షము కొద్దిగా పర్యావరణం కోసం పెట్టిందో, ప్రతిసారి ఎన్టీపీసీ దానికి క్యాలెండర్కు 5,000 రూపాయలు కూడా ఇస్తుంది. ఇట్లా అందరూ ఎంకరేజ్ చేస్తున్న దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు తీసేసి ఈ దుర్మార్గపు చర్యలన్నీ జరిగి ఏం లేదు. ఇక్కడ భూమి ఎక్కడున్నదో ఆ భూమిని ఆక్రమించుకోవాలి, దానికి అభివృద్ధి అని చెప్పేసి ఒక తోక తలిగేయాలి, రోడ్డు వెడల్పు అని ఒక తోక తలిగేయాలి. ఈ అభివృద్ధి ఏందో మరి మొన్న ఎన్ని పోలైనాయి పార్లమెంట్లో? మన అసెంబ్లీలో 150,000 ఓట్లు పోలైనాయి. ఈ ఊళ్ళో ఉన్నట్ట మనుషులు లేనట్ట. ఈ 150,000 ఓట్లల్లో 12,000 వచ్చినాయి, ఓలికి 4,000 వచ్చినాయి. అయిపోయింది. ఇక ఈ ఓట్లకు ఈ 150,000 అర్బన్ ఏరియా నియోజకవర్గం మొత్తం 150,000 ఓట్లు పోలింగ్ బూత్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఈ 150,000 ఓట్లల్లో మరి దీనికి అభివృద్ధి ఎందుకు? దీనికి జిఎన్ఏ షాపింగ్ మాల్, డిమార్ట్లు ఏమైనా పెడదాం అనుకుంటారా? ఇక్కడ ఇళ్లను కూల్చి షాపింగ్ మాల్ కట్టిన ఒక బడా బాబుల నయా మరి కార్పొరేట్ విధానమే కనబడుతుంది దీంట్లో. ఒక బ్యాంకు 10 బ్యాంకులను తీసేసి ఒక బ్యాంక్ అంటే ఇప్పుడున్న నివాసాలను ఛిద్రం చేసే దురదృష్ట పాలన మరి రామగుండంలో జరుగుతున్నది. మరి గౌరవ ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసిన, మీకు ఎవరన్నా చెవిలో ఊది మీరు రాంగ్ డైరెక్షన్ చేస్తున్నారు అంటే మీరు చేసే పని ఇది తీసేసి వ్యాపార సముదాయాలు హైదరాబాద్ చూసినట్టు న్యాయస్థానాలు ఈరోజు తప్పు పట్టినాయి. మీరు అనుకున్నారు ఏదైనా చేయగలుగుతామని. చలో పంచాయత్ లక్షలు ఖర్చు పెట్టి జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జిలకు పోకుండా మూసేసిళ్ళు. ఎవరికి గొంతు ఉండద్దు అని కేవేటేసిళ్ళు. వేసిన ఈరోజు ఆర్డర్ ఎందుకు వచ్చింది? కేవేట్ వేస్తే మేము చెప్పుకునే హక్కు ఉన్నదన్నది. ఇక్కడ ఏమన్నది కోర్టు? ఈ కేసు తరఫున కౌంటర్ వాల్పించిన ప్రభుత్వ జీపీ అయినా కూడా 15 రోజుల్లో క్వార్టర్ కాల్ చేయాలని నోటీస్ చెల్లదంటూ సెట్ అసైడ్
సమంజసమే. సింగరేణి కేవేట్ వేసినా కూడా కార్మికులకు 2 నెలలు ఉరటించిన జడ్జి. సరే, ఇక్కడ ఒక పెద్ద విచిత్రమైన ఈ ముఠా ఒకటి ఉన్నది. మళ్ళా ఈ ముఠా ఇక్కడ ఏదో ఒకటి 90559500 అనేది ఒక టెక్నికల్ ఇక్కడ ఉన్నది. అది ఆ మహానుభావులు ఇట్లా చూసి ఇది తప్పు గౌరవ హైకోర్టు నెంబర్తో కంపెనీ ఎలాంటి కేసు లేదు. ఇదో పైశాచిక ఆనందం. ఇది ఏది లేదు గమనించగలరు. ఏంటిది ఇది ఇచ్చినప్పుడు మరి ఇట్లాగానే చెక్ చేసుకోవచ్చు కదా. ఏదో ముద్రా రాక్షసము ప్రింటింగ్ మిస్టేక్ పడుతుంది. అంటే ఎంత దుర్మార్గులు ఉన్నారంటే రోడ్లు వెడల్పు లేకుండా కోటర్లు ఆపుతాళ్ళు అని వెడల్పు చేయకుండా. ఇక్కడ చూడండి, ఇది జిఎం సంతకం. ఇది జిఎం సంతకం. కేవియట్లో వేసిన ఒక కేవియట్లో ఆయన వేసింది ఏంటిదంటే, ఐ సబ్మిట్ petitioner company accepted to remove the quarters constructed by the company for the purpose of widening the road. Notices ఇచ్చింది. Company removing quarters for the purpose of the widening the road and చిరు వ్యాపారులకు స్మాల్ వెండర్స్ కు మేము మొగతనం ఉంటే అనాలి. ఈ మనిషి గవర్నమెంట్ రిక్వెస్ట్ చూసి ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.